అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. మూష అంటే దొంగ, ఎలకది దొంగ బుద్ధి, అందుకే మూషికం అన్నారు. మూషికం వినాయకుడి వాహనం. శ్రేయం అన్న దొంగతనమే. దొంగ బుద్ధి లేకపోవడం ఆశ్రయం. బుద్ధుడు చెప్పిన పంచసూత్రాల్లో ఆశ్రయం కూడా ఒకటి. డబ్బు వస్తువులను తస్కరించాలనుకోవడం ఒకటే కాదు, అసలంటూ దొంగ బుద్ధి లేకపోవడం ఆశ్రయం. శౌచం ఇంద్రియాని గ్రహ అనేవి పరమ ధర్మాలంది మనుధర్మ శాస్త్రం. అదే మాటను గీతాచార్యుడు చెప్పాడు. చాలా మందికి ఆ దురలవాటు ఉంటుంది. బాల్యంలో కాపల మనిషి కన్ను కప్పి దొంగతనంగా కొట్టుకొచ్చిన జాము మామిడికాయల రుచి ఇంత అంత కాదు. మరి ఆ చిలిపి సరదాలు వయసొచ్చేసరికి సహజంగానే అణగారిపోతాయి. కొందరిలో మాత్రం వ్యసనంగా పరిణమిస్తాయి. వృత్తిరీత్యా భారీ ఆదాయాలను అందుకునే వారు సైతం దుకాణంలో చిన్న చిన్న వస్తువులు దొంగలిస్తూ ఉంటారు. కొనుక్కోలేక కాదు, దొంగలించాలన్న బలమైన కోరికను ఆపుకోలేక. చేతి వాటం అనేది మానసిక రుగ్మత. తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండవు అనే సామెత ఉంది. ఇది అంతే. మనస్తత్వ శాస్త్రంలో దీన్ని క్లిష్టోమేనియా అంటారు. తన మీద తనకు గౌరవం లేకపోవడంలోంచి పుట్టుకొచ్చే దుర్బుద్ధి ఇది. నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ అది నా స్వభావం కావటం లేదు. అధర్మం అంటేను నాకు తెలుసు, నన్నది విడిచిపెట్టడం లేదు అన్నాడు సుయోధనుడు. క్లిష్టోమేనియా బాధితుల పరిస్థితి సరిగ్గా ఇదే. చేతివాటుతనం ప్రదర్శిస్తారు, పరువు పోగొట్టుకుంటారు. తుచ్చమున్న హాని వచ్చును, కుచ్చుతమే తన్ను చెరచు కోవిదు నైనన్ అని వేమన్న హెచ్చరించాడు. దొంగతనంలోని థ్రిల్లే తప్ప దొరికిపోతే ఏమిటనేది తెలియదు. పెక్కు భంగుల్ వివేక భ్రష్ట సంపతముల్ అని భర్తృహరి చెప్పిందదే. మనిషి బుద్ధిని మన పెద్దలు చాలా లోతుగా వివేచించారు. వక్ర బుద్ధులకు సరైన పరిష్కారాలను మన ఆచారాల్లో, సంప్రదాయాల్లో, ముఖ్యంగా వ్రత కథల్లో గొప్ప ప్రతీకాలుగా ఇమిడ్చారు. పండితులు సాయం సంధ్యల్లో చోర ప్రసంగాలతో కాలక్షేపం చేయడం సంప్రదాయమన్నారు. సాయం సంధ్య అంటే వృద్ధాప్యం, చొరుడంటే వెనుదొంగ. మలి వయసులో భాగవతం అధ్యయనం చేయమని సూచన. గుటక పడని అగ్నిగుండ నగరాలన్నీ ఈదుకుంటూ తూరుపింట తేలుతుందిరా అన్నట్లు భవసాగరాలను దాటిన పిదప భాగవత తత్వం బోధపడుతుంది. అగ్నిగుండ అంటే జ్ఞానానికి సంకేతమైన సూర్యుడు. ఇక అంత పెద్ద వినాయకుడు బుల్లి ఎలుకపై ఊరేగటం దేనికంటే మనలోని చోరాది లేకి గుణాలను అణిచిపెట్టమని. దాంతో మంచి బుద్ధి సిద్ధిస్తుంది. కాబట్టి పురాణ గాథల్లోని ప్రతీకలు, అంతరార్థాలన్నీ ఇంతటి విశిష్టమైనవే.